హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఇవాళ వీడియోలో ఏదో ఒక రెసిపీ చేస్తున్నానండి. అదేంటో మీకు కూడా సర్ప్రైజే. పిల్లల కోసం అని కొంచెం వాళ్ళకి అట్రాక్షన్గా ఉండడానికి ఇలా పుల్లల గుచ్చి చేశానన్నమాట. సో ఆ వీడియో ఏంటో చూడండి. ఇవి వచ్చేసి మన చిలకడ దుంపలు. చిలకడ దుంపల్ని ఈజీగా ఎలా పీల్ చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం షార్ప్గా ఉన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ తీసుకొని మనం పీల్ చేసుకుంటే మనకి పైన ఉన్న తోలు ఈజీగా వచ్చేస్తుంది. చాకుతో మనము గబగబా చేసి చేతులకి గుచ్చుకోవడము, పీలర్తో తీయడం కూడా చాలా ఇబ్బందేనండి చిలకడ దుంపలు. దాని బదులు స్పూన్తో తీసుకుంటే మనకి శుభ్రంగా చక్కగా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. తీసుకున్న వెంటనే నీళ్ళల్లో వేసేసుకోండి, లేదంటే చిలకడ దుంపలు నల్లగా అయిపోతాయి బయట ఎక్కువసేపు ఉంచితే కనుక. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా నీళ్ళల్లో వేసుకొని తీసుకోండి. చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి, అప్పుడే మనకి చిలకడ దుంపలు ఈ ప్రాసెస్లో బాగా వేగుతాయి అన్నమాట, త్వరగా వేగుతాయి. ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని దాని మీద ఒక మందంగా ఉన్న పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నేతిలో వేయించుకుంటేనే టేస్టీగా ఉంటాయండి, నేతిలోనే వేయించుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలు కూడా వేసేసుకొని హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు, లో ఫ్లేమ్ మీద చక్కగా కుక్ చేసుకోండి. ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని, చెప్పా కదా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. దగ్గరే ఉండండి, దగ్గరే ఉంటూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇవి మనకి ఎంతోసేపు పట్టదండి. ఇక్కడ నేను 3 చిన్న సైజు చిలకడ దుంపలు తీసుకున్నాను. సో తక్కువ ముక్కలు కాబట్టి త్వరగానే వేగుతుంది. జస్ట్ వితిన్ 5 to 8 మినిట్స్లో వేగిపోయిందండి నాకు ఇక్కడైతే, లో ఫ్లేమ్ మీద అది కూడా. సో చెప్పాను కదా, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎటు వెళ్ళొద్దు. కలుపుకోండి, మూత పెట్టండి, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ కలుపుకోండి. అలా చేయండి. ఇన్ కేస్ మీకు ముక్క కనుక ఉడకకుండా ఇలా అడుగున అంటుతూ ఉంటే కనుక మరొక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. నెయ్యి ఆరోగ్యానికి మంచిదే అండి, ఏమి కాదు. ఇంకొక స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ముక్క వేగేంతవరకు వేయించుకుందాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ముక్క వేగిపోయింది చూడండి. ఇలా మనం చేత్తో అనగానే చక్కగా స్మాష్ అయిపోయింది కదా, మన చిలకడ దుంప ఉడికిపోయినట్టే. ఇప్పుడు వెంటనే ఒక బౌల్లోకి తీసుకొని చేయి పెట్టొద్దు, కాలుతుంది. ఇలా గరిటతో ఒక 2-3 నిమిషాలు మెతుపుకోవాలి. ఉరకనే స్మాష్ అయిపోతుందండి. తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కొని నీట్గా ఉన్న చేతుల్ని పెట్టి స్మాష్ చేసుకోండి. పీచు ఉన్నా పర్వాలేదు, మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు వేగిపోతుంది అన్నమాట. బాగా స్మాష్ చేసేసుకున్న తర్వాత కొన్ని స్వీట్ పొటాటోస్ చిలకడ దుంపలు అనేవి తీగా ఉంటాయి, కొన్ని కొంచెం లైట్ స్వీట్నెస్గా ఉంటాయండి. చూసుకొని మీ స్వీట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల పంచదార వేసుకున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే మనకి పంచదార అనేది కరిగిపోతుంది అన్నమాట. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా చపాతీ ముద్దలాగా బాగా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 చిన్న స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోండి, కొంచెం క్రిస్పీగా రావడానికి అనమాట. ఎక్కువ పట్టదు, కొంచెమే సరిపోతుంది. మీ డౌని బట్టి చూసి వేసుకోండి. సేమ్ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో గట్టిగా బాగా ఒక 2-3 నిమిషాలు బాగా నీట్ చేసుకోండి. తర్వాత మీకు ఏ సైజులో బాల్ కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో పిండి తీసుకొని ఇట్లా చేత్తో బాగా మెతుపుకోవాలండి బాల్ చేసేటప్పుడు. ఇలా బాగా మెతుక్కున్న తర్వాత రెండో చేయి కూడా యూస్ చేసుకొని లైట్గా రౌండ్గా వచ్చేటట్టు చేసుకోండి. ప్రెషర్ మటుకు అప్లై చేయొద్దన్నమాట, ఊరకనే విరిగిపోతుంది. సరేనా? ఇలా మిగిలిన బాల్స్ అన్నిటినీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు మీ బాల్స్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మరి ఆయిల్ని ఎక్కువ కాసుకోవద్దండి, మీడియంగా హీట్ మనకి తెలిసిపోతుంది. చేయి పెడితే మనకి కొంచెం వేడివేడిగా తగులుతుంది కదా, అప్పుడు ఈ బాల్స్ని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా మీ నూనెలో ఎన్ని బాల్స్ పడతాయో అన్నే వేసుకోండి, మరీ ఇరికిచ్చొద్దు. బాండీలో కొంచెం స్పేస్ ఉండేటట్టు చూసుకోండి. సో వేసిన వెంటనే కలపకుండా ఒక 5 నిమిషాల తర్వాత జస్ట్ బాండీని కదుపుకోండి, గరిట ఏమీ పెట్టొద్దు. జాగ్రత్తగా తిప్పుకోవాలండి, లేదంటే విరిగిపోతాయి అన్నమాట. సో ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇప్పుడు గరిట పెట్టుకొని
కలుపుకుంటూ నిదానంగా కలుపుకోండి. మరీ వాటి మీద పెట్టేస్తే అవి పగిలిపోతాయి అన్నమాట. ఇలా మనకి చక్కగా కలర్ వచ్చేదాకా వేయించుకొని మీడియం ఫ్లేమ్ మీదే, హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టొద్దు. ఓకేనా? కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంటే మన చిలకడ దుంపల బాల్స్ రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. విత్ లైట్ స్వీట్తో, బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి కొంచెం అట్రాక్షన్గా ఉండడానికి ఇలా నేను టూత్పిక్ పెట్టి కొంచెం లాలీపాప్ టైప్లో ఉంటుందని ఇలా పెట్టించాను అనమాట. చాలా అంటే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారనమాట. చూసారు కదా, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు నేను లోపల కూడా చూపిస్తాను. చూడండి, బాగా ఉడికినాయి, బాగున్నాయి. లోపల మెత్తగా, బయట క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిలోని సబ్స్క్రైబ్ చేసుకోండి.